క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కీర్తనలు 27వ అధ్యాయము 11వ వచనము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ప్రిలారా, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. వారిని ఐగుప్తు దేశము నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు నడిపించుటకు దేవుడే దిగివచ్చారు. తల్లి తన సొంత బిడ్డ తప్పులు చేసినప్పుడు ఏ రీతిగా గద్దిస్తుందో, శిక్షిస్తుందో, మాటలాడకుండా ఉంటుందో అదే రీతిగా ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు, తన మాట విననప్పుడు, తనకు విధేయత చూపించినప్పుడు, తనకు లోబడినప్పుడు దేవుడు కూడా తల్లి వలె తండ్రి వలె వారిని శిక్షించారు, వారిపై కోపగించారు. అయితే ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టలేదు. శిక్షిస్తూనే ప్రేమిస్తూ వచ్చారు. గద్దిస్తూనే అరణ్యములో 40 సంవత్సరములు నడిపిస్తూ వచ్చాడు. అయితే అటువంటి సమయములో మోయాబీయుల రాజైన బాలాకు ప్రవక్త అయిన బిలామును పిలిపించి ఇశ్రాయేలీయులను శపించమని చెబుతున్నాడు. అందుకోసము ఎంతో వెండి బంగారాలు ఇస్తానని ఆశ చూపించాడు. అయితే దేవుని ఆత్మచేత నింపబడిన బిలాము, ఇశ్రాయేలీయులను దీవించమని నాకు సెలవాయెను, దానిని నేను మార్చలేను. అలాగే దేవుడు యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు అని చెప్పినాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఇంతే. దేవుని దృష్టిలో మనము బాగున్నప్పటికీ కూడా మనలను శపించాలని, మనలను పడగొట్టాలని, మనలను నిందించాలని సాతాను నిత్యము పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు. అందుకోసము అనేక మనుషులను నియమించి మనపై కుయుక్తులు పన్నేలా చేసి నిత్యము ఏదొక సమస్యతో మనలను బెదిరించాలని చూస్తుంటాడు. అయితే దేవుని దృష్టిలో మనము యథార్థముగా ఉన్నంత కాలము, దేవునికి మన జీవితాన్ని అప్పగించి దేవుని చిత్తానుసారముగా జీవించినంత కాలము మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవుడు మన పక్షముగా ఉన్నంత కాలము మనకు విరోధి ఎవరు ఉండరు అని మనము గమనించాలి, విశ్వసించాలి. అయితే మన నిమిత్తము పొంచి ఉన్నవారు ఎలా మనపై పన్నాగాలు, కుయుక్తులు పన్నుతారో తెలియదు గనుక దావీదు వలె, యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అని ప్రార్థించువారముగా మనము ఉండాలి. ఇలా ఎప్పుడైతే యథార్థముగా జీవిస్తూ దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తామో అప్పుడు మనపై వచ్చిన ప్రతి శాపాన్ని కూడా దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును అని వాక్యము సెలవిస్తుండగా, ప్రియులారా, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మారుస్తున్నాడు. నీవు అవమానము, నిందలు ఎదుర్కొంటున్న చోటునే రెట్టింపు ఘనతను దేవుడు కలగచేస్తాడు. కాబట్టి ప్రియులారా, నీకు విరోధముగా లేచిన వ్యక్తులను బట్టి, కూడిన జనులను బట్టి, వస్తున్న పరిస్థితులను బట్టి కృంగిపోకుండా నీ శాపమును ఆశీర్వాదముగా, నీ అవమానమును ఘనతగా మార్చేటటువంటి దేవునిపై విశ్వాసముంచి ముందుకు సాగిపోవుటకు దేవుడు తన కృపను మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, పరలోకమందున్న మా దేవా, మీ ప్రశస్తమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలమైన దేవుడవైన నిన్ను సేవించే కృప మాకు దయచేసిన దేవా, మీకు స్తోత్రములు. మా శ్రమలలో, ఇబ్బందులలో మాకు తోడుగా ఉంటూ అనుదినము ఆదరణకరమైన మీ మాటలచే మమ్మలను ఆదరిస్తూ మమ్మలను నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మనుషుల వ్యర్థమైన మాటలకు, కుయుక్తులకు
మేము చెదరిపోకుండా కృంగిపోకుండా మిమ్మలను ప్రార్థించి ప్రతి సాతానుకు యుక్తుల నుండి జయము పొందుటకు మీ బలము చేత శక్తి చేత మమ్ములను నింపుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.